బ్రేకింగ్ న్యూస్. ప్రతి కుక్క కాటుకు రాష్ట్రాలపై భారీ జరిమానా విధించాల్సి వస్తుంది అని సుప్రీంకోర్టు హెచ్చరికలు జారీ చేసింది. వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు చాలా ఘాటుగా స్పందించింది. ఇవాళ ఈ అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం రాష్ట్రాలను ఘాటుగా హెచ్చరించింది. వీధి కుక్కల కారణంగా చాలా చోట్ల చిన్నపిల్లల మరణాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అలాగే వీధి కుక్కల కాటు వల్ల రేబిస్ వ్యాధి బారిన పడి ఎంతో మంది మరణాలు చెందుతున్న ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. రోడ్డు పైన వెళ్ళాలి అంటేనే చాలా సందర్భాల్లో పెద్దవాళ్ళు సైతం భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో వీధి కుక్కల బెడదను తొలగించండి అంటూ ఉంటే సేమ్ కుక్క ప్రేమికుల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇలాంటి సందర్భంలో ఉన్నత న్యాయస్థానాల్లో కేసులు కూడా వేశారు. ఇప్పుడు దేశ ఉన్నత న్యాయస్థానం, అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. ప్రతి కుక్క కాటుకు రాష్ట్ర ప్రభుత్వాలపై భారీగా జరిమానా విధించాల్సి ఉంటుంది అని సుప్రీంకోర్టు హెచ్చరికలు జారీ చేసింది. గతంలోనే ఢిల్లీలో వీధి కుక్కల గురించి సుప్రీంకోర్టు చాలా ఘాటుగా స్పందించింది. ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు గట్టి హెచ్చరికలుగా భావించాల్సి ఉంటుంది అని అంటూ ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, వీధి కుక్కలకు సంబంధించి ఎప్పుడు చర్చకొచ్చినా వీధి కుక్కలను తొలగించండి అన్నప్పుడు డాగ్ లవర్స్ ముందుకొచ్చి వీధి కుక్కలను తొలగించొద్దు అంటూ పోరాటాలు చేస్తుంటుంటారు. కానీ వీధి కుక్కల కారణంగా చిన్నపిల్లలు ఎంతోమంది చనిపోయారు. పెద్దవాళ్ళు కుక్క కాటు బారిన పడి రేబిస్ వ్యాధిన బారిన పడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు చాలా ఘాటుగా స్పందించింది. రాష్ట్రాలపై భారీగా జరిమానా విధించాల్సి వస్తుందని ప్రతి కుక్క కాటుకు. అసలు సుప్రీంకోర్టులో జరిగిన విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అనిల్, కాటు వేసినా కూడా ఖచ్చితంగా అది రాష్ట్రానికి సంబంధించి భారీ జరిమానా విధించాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిక చేశారు. భారీగా స్పందించారని చెప్పాలి. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కుక్కలకు సంబంధించి కావచ్చు, రాష్ట్రానికి సంబంధించి అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించి కుక్క కాటు కారణంగా చాలా వరకు కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి దానికి సంబంధించే ఈ రోజు విచారణ అనేది జరిగింది. కుక్క కాటు కారణంగా ప్రమాదాల బారిన పడే వాళ్ళ సంఖ్య అనేది రోజు రోజుకి పెరిగిపోతున్న కారణంగా దానికి సంబంధించి సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణ చేపట్టిన నేపథ్యంలో దానికి సంబంధించి తీర్పు అయితే సంచలన తీర్పు అయితే ఇచ్చిందని చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే కుక్క కాటు కనుక ఎవరికైనా ప్రమాదం జరిగిందంటే అది రాష్ట్ర బాధ్యత అని చెప్పేసి రాష్ట్రానికి సంబంధించి భారీ జరిమానా విధించాల్సి వస్తుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ మధ్య కాలంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా మనం అబ్జర్వ్ చేస్తాం. అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎఫెక్ట్ ఒక రకంగా ఉంటే తెలంగాణ వ్యాప్తంగా చూస్తే కనుక ఎక్కడ ఏ ఏరియాలో చూసినా కూడా వీధి కుక్కలు అనేవి ఎక్కువగా పెరిగిపోవడం, వీధి కుక్కల కారణంగా విచక్షణ రహితంగా దాడులకి పాల్పడుతున్నాయి. అవి కాటు వేస్తున్న పరిస్థితి, చిన్నపిల్లల పైన దాడికి పడుతున్నాయి, పెద్దవారి పైన దాడులకు పాల్పడుతున్నాయి. కాబట్టి ఇందులో భాగంగానే దానికి సంబంధించి సుప్రీంకోర్టు అయితే తీర్పునిచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా దీనికి సంబంధించే రాష్ట్ర వ్యాప్తంగా కుక్కలకి సంబంధించి ఎవరైనా సరే కుక్కలు కనుక కాటు వేస్తున్నా కనుక లేదా కుక్కలు కనుక ప్రమాదాల బారిన పడే విధంగా పెద్దల పైన కావచ్చు, చిన్నపిల్లల పైన కావచ్చు చేసినాయి అని అంటే ఖచ్చితంగా వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది కాబట్టి దానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి హెచ్చరికలు అయితే జారీ చేసిందని చెప్పాలి. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి ప్రెజెంట్ కుక్కలకు సంబంధించి వాటికి ఒక షెల్టర్ ని ఏర్పాటు చేయాలని చెప్పేసి వాటికి సంబంధించి పూర్తిగా రక్షణ కలిగించే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా వాళ్ళు సూచనలు అయితే చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఈ రోజు సుప్రీంకోర్టు ఈ తీర్పునైతే ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా పాఠశాల చుట్టుపక్కల కావచ్చు, వీధులలో కావచ్చు, ఈ ఆసుపత్రులకు సంబంధించి కావచ్చు, రైల్వే స్టేషన్ల పక్కన ఉంటున్న వాటి కావచ్చు, వాటన్నిటి కూడా దృష్టి పెట్టుకొని వీధి కుక్కల్ని తిరగకుండా చేయాలని చెప్పేసి వాటికి సంబంధించి సరైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా తీర్పులో భాగంగా వాళ్ళు సూచనలు చేశారు. అదే విధంగా ఒకవేళ కనుక ఒక్క కుక్క కనుక ఎవరినైనా కనుక కాటు వేసింది అని అంటే ఖచ్చితంగా దానికి సంబంధించి గాయాల పాలు చేసిరని చెప్తే ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు ఉంటాయి, భారీ జరిమానా ఉంటుందని చెప్పేసి కూడా చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. రోహిత్, రైట్ అనిల్, చాలా సందర్భాల్లో వీధి కుక్కలు అడవి జంతువుల మాదిరిగా మనుషులపై దాడి చేసి
ప్రాణాలు తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరైతే వీధి కుక్కల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటారో, గాయాల పాలవుతారో, రోగాల బారిన పడతారో వాళ్ళ పడే బాధ అంతా ఇంత కాదు. అది డాగ్ లవర్స్కి తెలియదు అని వీళ్ళు అంటూ ఉంటుంటారు. అందుకే న్యాయస్థానాల్లో ఎన్నో విచారణలు జరిగాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు అన్ని కుక్కల్ని తరలించమని అనలేదు, కానీ ఎక్కడెక్కడైతే సంస్థలు కార్యాలయాలు ఉంటాయో, ఎక్కడెక్కడైతే స్కూల్స్ ఉంటాయో అక్కడైనా నుంచైనా తరలించాలనే అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ప్రతి కుక్క కాటుకు రాష్ట్ర ప్రభుత్వాలపై జరిమానా విధించాల్సిన అవసరం కూడా ఉంటుంది అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. చూద్దాం మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకుంటాయి.